ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 21వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ తులా రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ పగపడుతుంది, తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు। అయితే ఏ స్త్రీ మీపైన పగబడుతుంది, అలాగే తన వల్ల మీకు ఎటువంటి కీడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, అలాగే తులా రాశి వ్యక్తులు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులా రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులా రాశి వారు అలంకార ప్రియులు, ఎప్పుడూ కూడా ఆకర్షణీయంగా కనిపించాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు, అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల ఈ యొక్క తులా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు, కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు, అలాగే అతీంద్రియ విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది, అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల ఉంటుంది। కాబట్టి ఆ పనిలో ఖచ్చితంగా కాస్త ఆలస్యంగా అయినా సరే విజయాలను సాధించగలుగుతారు। అయితే ముఖ్యంగా తులా రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి, భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి। అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా తులా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 21వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులా రాశి వ్యక్తులకి చూస్తే కనుక, చాలా కాలం నుండి మిమ్మల్ని ద్వేషిస్తున్నటువంటి ఒక స్త్రీ మీపైన పగబట్టి మీపైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఒక నిందను మీపైన మోపటానికి ప్రయత్నం చేస్తుంది। జాగ్రత్తగా ఉండండి। మీరు పని చేసే చోట కానీ లేకపోతే మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ ఎటువంటి స్త్రీ ఉన్నారు, వారు మీపైన చాలా కాలం నుండి ద్వేషాన్ని పెంచుకున్నారు। మీరు ఎవరితో అయినా క్లోజ్ గా ఉంటే చూసి తట్టుకోలేని వ్యక్తిత్వం తనది, అలాగే ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకుంటుంటే అసూయపడే వ్యక్తిత్వం తనది। తను మీపైన కుట్ర చేస్తున్నారు, మీపైన ఒక ఆరోపణ చేయటానికి ప్రయత్నం చేస్తారు, జాగ్రత్తగా ఉండండి। మీరు మాట్లాడని మాటలు మాట్లాడినట్టుగా క్రియేట్ చేయటం కానీ, లేదా చెయ్యని తప్పులు చేసినట్లుగా క్రియేట్ చేయటం కానీ, ఈ విధంగా చేసి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి ఆ స్త్రీ ప్రయత్నం చేస్తుంది। జాగ్రత్తగా లేకపోతే మాత్రం మీరు నష్టపోయే ప్రమాదం ఉంది। కాబట్టి తులా రాశివారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది। అయితే తులా రాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు కుటుంబ సభ్యుల నుండి ఆ సమయంలో పూర్తి మద్దతు ఖచ్చితంగా లభిస్తుంది। కాబట్టి ఈ రోజున కూడా మీకు ఈ యొక్క నింద నుండి, ఆరోపణ నుండి బయటపడటానికి కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు కూడా ఖచ్చితంగా లభిస్తుంది। మీరు ఏ తప్పు చేయలేదని నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి। వారు మీ యొక్క జీవితంలో మళ్లీ మీ జోలికి రావాలంటే భయపడే రీతిలో వారికి గుణపాఠాన్ని నేర్పించండి। అటువంటి అవకాశాన్ని కూడా భగవంతుడు మీకిస్తాడు, కాకపోతే తెలివితేటలను ప్రదర్శించాలి। మీరు మౌనంగా ఊరుకోవటం కానీ లేదా తెలివి తక్కువతనంతో చేసే పనుల కారణంగా కానీ నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి, నలుగురిలో అవమానపడే పరిస్థితులు ఉన్నాయి। కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులా రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి। ఇక మిగిలిన అంశాలు చూస్తే తులా రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి। వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు। అంటే మీరు ఏవైనా పరిస్థితులను అధిగమించడంలో విఫలమవుతున్న సందర్భంలో వారు మీకు మంచి సలహాలు, సూచనలు అందజేస్తారు।
కెరియర్ విషయంలో మంచి గైడెన్స్ ని అందజేస్తారు. వృత్తిపరమైన అంశాల్లో చక్కటి సలహాలు సూచనలు అందజేస్తారు. ఈ విధంగా వారి మూలంగా మీ యొక్క జీవితంలో మీరు అత్యున్నత శిఖరాలను భవిష్యత్తులో అధిరోహించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలోని వారికి ఈరోజు సమయం మిశ్రమంగా ఉంది. కొన్ని అనుకూల ఫలితాలు ఉంటే కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. మీరు ఒక ఆరోపణ ఎదుర్కోవలసిన పరిస్థితి కూడా ఉంది. మీరు చెయ్యని తప్పు చేసినట్లుగా చిత్రీకరించడానికి ఒక స్త్రీ ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుల వృత్తులు చేసుకుంటున్న వారికి సమయం సానుకూలంగా కనిపిస్తుంది. వృత్తి జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేసుకోవాలనే ఆలోచన కూడా మీరు చేయబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు వ్యాపార పరంగా చూస్తే కొన్ని అద్భుతమైన అవకాశాలనైతే అందిపుచ్చుకుంటారు. వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశాన్ని భగవంతుడు మీ ముందుకు తీసుకుని వచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో మీరు అందలం ఎక్కే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారు వ్యాపార పరంగా చూస్తే ఆర్థిక పురోగతి కోసం ఆదాయ మార్గాల కోసం చాలా సానుకూలమైన ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం చాలా రోజులుగా ఆలోచన చేస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక ప్రయత్నం అయితే మొదలు పెడతారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. వ్యాపార పెట్టుబడులకు మీరు సానుకూల ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. అలాగే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో చాలా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు దానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. ఇది వరకు ఆటంకంగా నిలిచిన పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా మారే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. చిన్న విషయంలో టాపిక్ కాస్త పెద్దగా మారి అది మీకు లేనిపోని తలనొప్పులను తెచ్చిపెడుతుంది. మీ యొక్క బంధాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు గొడవలు పడే సందర్భంలో ఒకరి మనస్సు ఒకరు నొప్పించుకోకుండా జాగ్రత్తగా మాట్లాడటం చాలా ఉత్తమం. ఆవేశంగా ఉన్నప్పుడు మౌనంగా ఊరుకోవటమే ఉత్తమం. అయితే మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క మాట వినటం లేదు, ఆవేశంగా మాట్లాడుతున్నారంటే ఆ యొక్క టాపిక్ ని అక్కడే ఆపేసి అక్కడి నుండి వెళ్లిపోవటం చాలా ఉత్తమం. ఎందుకంటే తర్వాత ఖచ్చితంగా తనే రియలైజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారో వారు అప్పుల ఊబి నుండి బయటపడే ఒక మార్గం కూడా వారికి కనిపించబోతోంది. మీరు అప్పుల ఊబి నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక సతమతమవుతున్నట్లయితే పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. అప్పుల ఊబి నుండి మీరు బయటపడే అవకాశాలు కూడా మీకు ఉండబోతున్నాయి. ఈ విధంగా తులారాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 21వ తేదీ బుధవారం అనేది ఉండబోతోంది. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది. అలాగే ఏదైనా ముఖ్యమైన పని తలపెట్టే ముందు ఆ శివ భగవానుణ్ణి ఆరాధించండి. శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. శివ స్తోత్రం పారాయణ చేయండి. అలాగే శివ భగవానుడికి ఇష్టమైనటువంటి బిల్వ దళాలతో అభిషేకం చేయటం ద్వారా కూడా ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు మీరు పొందుకుంటారు. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాల కోసం మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. పేదలకు పాదరక్షలు గొడుగులు దానం చేయండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు కదండి. 2025 మే 21వ తేదీ దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఈ విధంగా ఉంటాయి. ఒక స్త్రీ మీపైన ఎందుకు పగబట్టి మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంది, వాటి నుండి ఏ విధంగా తప్పించుకోవాలి, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.